వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. హలో సార్. సార్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అంటే డిస్టర్బెన్సెస్ నడుస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ తను విడిపోవాలి అని అనుకున్నప్పుడు మెయింటెనెన్స్ కేసు వేస్తే భర్త సంపాదనలో భార్యకి 50% వస్తుంది అని అంటారు కదా, అది నిజమేనా? మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే సరైన అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతుంటారు మెయింటెనెన్స్ మీద. ఓకే, అందరు ఏమంటారు అంటే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది భర్త సంపాదనలో 50% లాక్కుంటా, ఓకే నాకు ఖచ్చితంగా 50% వస్తుందేనో లేకపోతే 30% వస్తుందనో ఇట్లా మాట్లాడుతుంటారు అందరు. ఓకే, సో మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా పర్సంటేజ్ వైజ్ ఉండదు. మెయింటెనెన్స్ అనేది పర్సంటేజ్ వైజ్ ఉండదు. మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే ఏంటంటే యాక్చువల్ ఎక్స్పెన్సెస్ లేదా లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ మీద కానీ లేదా యాక్చువల్ ఎక్స్పెన్సెస్ కానీ ఉంటుంది. ఇప్పుడు జనరల్ లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అనుకుందాం. ఇప్పుడు ఒక పల్లెటూరులో నివసిస్తున్న అమ్మాయికి హైదరాబాద్లో ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఏదో గొడవ అయింది, మళ్ళీ అమ్మాయి పల్లెటూరులో ఉంటుంది. ఆ పల్లెటూరులో ఉండే వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని మీదనే మెయింటెనెన్స్ పాస్ చేస్తారు. ఓకే, ఆ లైఫ్ స్టైల్ ఏముంది, ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అమ్మాయికి ఒక తిరుగా, సెకండ్ వరంగల్ ఉన్న అమ్మాయికి ఇంకో తిరుగా, అంతకంటే పల్లెటూరులో ఉన్న అమ్మాయికి ఒక తిరుగా మెయింటెనెన్స్ పాస్ అవుతుంది. అంటే లివింగ్ స్టాండర్డ్స్ బట్టి మారుతుంటుంది కదా. మారినప్పుడు నువ్వు ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ అనేది భర్త దగ్గర నుంచి నువ్వు బతకడానికి తీసుకునేదో ఎంత కావాలో అంత మెయింటెనెన్స్ అది పాస్ చేస్తారు. ఓకే, అందుకని ఏం చేస్తారంటే ఏంటంటే మన భారతదేశంలో మెయింటెనెన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాస్ చేయాలి అంటే ఇద్దరు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది ఇద్దరు కోర్టుకు సబ్మిట్ చేయాలి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నా లేకపోయినా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. వాళ్ళకి దాంట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్లో వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, ఏం ఆస్తులు లేవు, ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఏమన్నా రోగాలు ఉన్నాయా, డిపెండెంట్స్ ఉన్నారా, వాళ్ళకి ఎంత ఖర్చు అయింది, అప్పులు ఉన్నాయా, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా, ఏమైనా లోన్లు ఉన్నాయా, లేకపోతే ఏమైనా రెంటల్ ఇన్కమ్ వస్తుందా, ఏమైనా అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుందా, ఇంకేమైనా డివిడెండ్ షేర్లు అట్లా అంతే నీ జీవితానికి సంబంధించి నీ ఫైనాన్షియల్ వ్యవస్థ మొత్తం నువ్వు కోర్టులో సబ్మిట్ చేయాలి. అప్పుడు ఇద్దరు సబ్మిట్ చేస్తే ఆ ఇద్దరు సబ్మిషన్ నుంచి కోర్టు తీసుకొని ఓకే ఎంతవరకు మెయింటెనెన్స్ పాస్ చేయొచ్చు, వాళ్ళు నివసించే స్టాండర్డ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, దానికి ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యే అవకాశం ఉందనేది చూస్తారు తప్ప నీకు ఖచ్చితంగా ఒక 50% పే చేయాలనో, ఒక 30% పే చేయాలనో, ఒక 25% పే చేయాలనో చట్టంలో ఎక్కడా రాసి లేదు. ఒకవేళ గనక ఎక్కడన్నా చట్టంలో రాసి ఉంటే ఇంకా ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎందుకు, డైరెక్ట్ నీ జీతం ఎంతో చెప్పు, దాంట్లో 50% అంటే గొడవే లేదు కదా. ఈ వాదించడాలు, ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ సబ్మిట్ చేయటాలు అనే ఎంత డిసైడ్ చేయటం అనేది ఉండదు కదా అంట. సో మనకి ఏంటంటే సమాజంలో ఏంటంటే సరైన అవగాహన లేకుండా, చట్టాల మీద అవగాహన లేకుండా ఏం చెప్తారంటే ఏంటంటే నీకు 50% గుంజుకుంటా, నాకు 30% వస్తుంది అని చెప్తాను. అది కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ ఎప్పుడైంది, తర్వాత వీళ్ళ లివింగ్ స్టాండర్డ్ ఎట్లుంటుంది అనేది మెయింటెనెన్స్ దాన్ని బేస్ చేసుకొని, వీళ్ళ సంపాదన కూడా బేస్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని, వాళ్ళు ఉండే ప్లేస్ని బేస్ చేసుకొని ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మెయింటెనెన్స్ ఇస్తారు. అట్లా ఒక్కొక్క సందర్భంలో అబ్బాయికి ₹1,00,000 సంపాదిస్తూ 5,000 మెయింటెనెన్స్ పోయే రోజులు ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో అబ్బాయి ₹1,00,000 సంపాదిస్తే 20,000 మెయింటెనెన్స్ పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ అంటే ఆయన సంపాదించే దాంట్లో వాళ్ళకి ఎంత కావాలో, వాళ్ళ మెయింటెనెన్స్కి ఎంత కావాలో అంతే ఇస్తారు. సో ప్రాపర్టీకి సంబంధించి, ప్రాపర్టీస్కి మనం ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం. ప్రాపర్టీస్కి వైఫ్కి రైట్ లేదు. పిల్లలకు కూడా రైట్ లేదు. ఎక్కడ ఉంటుంది రైట్? పిల్లల్ని సాదాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, మంచి అప్ టు 18 years వరకు ఉంటుంది. 18 years వరకు ఖచ్చితంగా సాదాల్సిన బాధ్యత, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళని 18 years వరకు తిండి, బట్ట, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి 18 years వరకు ఇవ్వాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది. ప్రాపర్టీ ఉండదు. ప్రాపర్టీలు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది వాళ్ళ ఇష్టం, అంతే. అంతే తప్ప ప్రాపర్టీలో రైట్స్ వేస్తా అంటే వర్కౌట్ కాదు దేశంలో. ఎవరైనా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో రాదు బతుకున్నప్పుడు. అన్సెస్టర్ ప్రాపర్టీ అనేది అది ఎక్కడో ఇప్పుడు 1% రాయకుండా చనిపోతారు అన్సెస్టర్ ప్రాపర్టీ. మిగతా వాళ్ళందరూ ఎక్కడ బతుకున్నప్పుడే అవి డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంటాయి జనరల్గా. ప్రాపర్టీ రైట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే మనిషి బతుకున్నప్పుడు ప్రాపర్టీస్ రైట్స్ అనేవి రావు. ఎవరి వ్యక్తి పేరు మీదనన్నా ప్రాపర్టీ ఉండి వాడు బతుకున్నప్పుడు ప్రాపర్టీ రైట్స్ ఎవరికి రావు.
వాడు సడన్గా చనిపోతే ఆ ప్లేస్లో ఎవరెవరు రావాలా, పెళ్ళం వస్తుందా, తల్లి వస్తుందా, పిల్లలు వస్తారా, అక్కడున్న కుటుంబ పరిస్థితిని బట్టి దాన్ని బేస్ చేసుకుని అది చేస్తారు. ఇంకా లీగల్ అఫైర్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా బతుకున్నప్పుడు వస్తుండొచ్చు మేబీ. పిల్లలకి అదే చెప్తున్నా, పిల్లలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ తండ్రికి మీద అన్ని రైట్స్ ఉంటాయి, చట్టపరంగా అన్ని రైట్స్ ఉంటాయి. ఏది మెయింటెనెన్స్ తీసుకునే రైట్ ఉంటుంది, చదివించుకునే రైట్ ఉంటుంది, ఆస్తి ఉంటే ఆస్తిలో కూడా రైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇల్లీగల్గా పుట్టిన వ్యక్తులు ఎవరు ఉన్నారు అనుకుందాం, సపోజ్ తండ్రి చనిపోయాడు అనుకుందాం, సపోజ్ ఆస్తి ఉండి పక్కన చనిపోయాడు, వీళ్ళకి కూడా వస్తాడు. సమానం సమానం. పిల్లల విషయంలో లీగల్ ఇల్లీగల్ ఉండదు, అందరికి ఈక్వల్ గా వస్తుంది, అందరికి ఈక్వల్ ఉంటుంది. లీగల్ ఇచ్చి రైటే తనకి లేదు అని అన్నారుగా మీరు, తండ్రికి అదేంటి పిల్లలకి రైట్ ఉండదు, బతుకున్నప్పుడు ఉండదు. ఓకే, వ్యక్తి ఇప్పుడు నా పేరు మీద ఆస్తుంది, నేను బతుకున్నప్పుడు ఎవరికి రైట్ ఉండదు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అంతే తప్ప రైట్ ఉండదు. నేను చనిపోతే అప్పుడు అందరికి రైట్ వస్తుంది. ఒకవేళ ఆయన చనిపోయే ముందే బ్రతుకున్నప్పుడే తన ప్రాపర్టీ అంతా ఇల్లీగల్ కిడ్కి రాసి లీగల్ గా ఉన్న కిడ్స్ కి ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరికైనా రాసుకోవచ్చు, కుటుంబ బాధ్యతలకు తీసేసి కండిషన్. మళ్ళీ చాలా మంది తెలియదు ఇది, కుటుంబ బాధ్యతలు తీసేసి. ఇప్పుడు ఆయన బతుకున్నప్పుడు రాసిన అంటున్నారు కదా, ఒక అన్మ్యారీడ్ డాటర్ ఉంది అనుకుందాం, కంపల్సరీ మ్యారేజ్ చేయాల్సిందే, ఆ ఖర్చులు తీసేసి మిగతా రాయాలి. దే హ్యావ్ క్లైమ్, దే కెన్ క్లైమ్. వైఫ్ ఉంది అనుకోండి ఆయనకి, సపోజ్ లీగల్ వైఫ్, ఫస్ట్ వైఫ్ ఉంది అనుకుందాం, ఫస్ట్ వైఫ్కి ఆమె బతకడానికి కావాల్సినది చేయాల్సిందే, ఆయన చేసిన తర్వాత మిగతా రాయాలి. అట్లా కనుక వీళ్ళకి ఏర్పాటు చేయకుండా కనుక వైఫ్ కనుక ఇవ్వాల్సినంత ఇవ్వకుండా రాస్తే షీ కెన్ క్లైమ్. అట్లా ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే రూలు ఎగ్జంప్షన్. రూల్ ఏంది, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని ఏమేమి చేసుకోవచ్చు రూలు. ఎగ్జంప్షన్ ఏంది, డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెక్యూర్ చేసి మిగతా ఏమైనా చేసుకో. అట్లా వీళ్ళని సెక్యూర్ చేసి మిగతా ఏమైనా చేసుకో. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు